ఈటల రాజేందర్ అన్న విజయాన్ని కాంక్షిస్తూ పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు బొమ్మ రఘురామ్ నేత గారు, దుస్సా యాదగిరి గారు, ఎర్రమాది వెంకన్న గారు, పుట్టపర్తి జ్ఞానేశ్వర్ గారు, పులగం రాముడు నేత గారు, కిట్పూలు శ్రీల్ గారు, చెరుకోలు ప్రభాకర్ గారు, రావిరాల సంధ్యారాణి గారు, ఇంకా పేర్లు చదవని వాళ్ళు ఎంతోమంది మనందరినీ ఇక్కడ సమావేశం చేసినందుకు వచ్చిన అతిథులందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈటల రాజేందర్ గెలుపు కోసం రావాలని నన్ను కోరినప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా నా మనసు విప్పి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. మనందరము పద్మశాలిగా వెనకబడ్డాము, అన్నింటిలో ముందు పడుతున్నాం, కష్టపడుతున్నాం. కానీ దోపిడీ వ్యవస్థతో కూడుకున్నటువంటి రాజకీయ రంగంలో ముందుకు పడుతున్నాయి. దానికి మనకు దోపిడీ చేయడం రాదు కనుక తరతరాలుగా మనకు నేర్పించి నిజాయితీ, నీతి, సత్యం, ధర్మం. కాబట్టి ఈ యుద్ధ రంగంలో దోపిడీ విద్యలు, అవినీతి మార్గాలను నేర్చుకున్న వాడే దీంతో విజయం సాధిస్తారు. మనతో పాటు ఎంతోమంది బలహీన వర్గాలు కూడా ఇదే రకంగా మనతో ఉన్నారు. కానీ ఈరోజు ఈటల రాజేందర్ గారి లాంటి వ్యక్తి ఒక బలహీన వర్గాల నుండి జన్మించి ఒక రాజకీయ రంగంలో నిలదొక్కుని మనం చూస్తున్న గత 5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా కొద్ది కాలంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని గెలుస్తూనే మల్లో రంగంలో ఓటమిని చవిచూస్తూ కూడా ఈరోజు యుద్ధ రంగంలో నిలబడ్డారు. మనం ఎప్పుడు అనుకుంటాం రాజకీయ రంగంలో బలహీన వర్గాలు వెనుకబడతారు, వాళ్ళు విభజన చెందుకుంటారు. సరే, మన కులం నుంచి ఒక అభ్యర్థి నిలబడి విజయం సాధిస్తాడు, దానికంటే ముందు రాజకీయ రంగంలో బలహీన వర్గాలకు ఒక వేదిక కావాలి. అది ఈటల రాజేందర్ లాంటి నాయకుడిని కనుక మనం గెలిపించుకోలేకపోతే ఎప్పుడైనా కూడా మన రంగం, మన యుద్ధం మాటకే పరిమితం. ఈటల గారిలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే నిజాయితీని సమర్థవంతంగా తన మెడకు వేసుకొని పోరాటం రాజకీయ రంగంలో నిలబడ్డారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుంటారు. మనం చూసాం కేసీఆర్ ప్రభుత్వంలో, తెలంగాణ ఉద్యమంలో ఎంత శ్రమపడ్డాడో అందరికీ ఎవరికి చెప్పాల్సిన అవసరం. ఎన్నోసార్లు కేసీఆర్ పొగిడి తన మంత్రివర్గంలో పెట్టుకొని ఎన్నో విషయాల సహచరంగా ఉంచి అసూయ చెంది తన పలుకుబడిని, రాజేందర్ గారి పలుకుబడిని భరించలేక అతన్ని పంపించిన సంఘటన, లక్షల కోట్ల రూపాయలు ఆయన ధన ప్రవాహం పెట్టినా ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ఆయన్ని బై ఎలక్షన్స్లో, ఉప ఎన్నికల్లో ఓడగట్టలేకపోయారు. ప్రజాబలం మిగిలింది. ఆయన దళిత బంధు పెట్టినా, రైతు బంధు పెట్టినా కూడా ఈటల రాజేందర్నే గెలిపిస్తున్నారు. కానీ రాజేందర్ గారు తిరిగి అదే గజ్వల్లో కేసీఆర్ మీదనే పోటీ చేశారు. గెలుపోవడం పక్కన పెట్టు, కానీ ఎవరైతే బలహీన వర్గాల్ని అణగదొక్కుతున్నారో, అణగారిన వర్గాలకి దౌర్జన్యంతో చేస్తున్నారో వారితో పోరాటం చేయడానికి రాజేందర్ గారు నిలబడ్డ విషయం కనుక గమనిస్తే మనం వారి పట్ల ఎంతో అభిమానంతో నిలబడాల్సిన అవసరం. ఆయన గెలవదలుచుకుంటే ఆయన సొంత నియోజకవర్గంలోనే పోటీ చేసి గెలవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఉండి గర్వంతో విర్రవీగుతున్న కేసీఆర్ని ఓడించడమే నా లక్ష్యమని ఆయన పోరాటం సాగించారు. ఓటమి గెలుపు వేరు, కానీ అతను గెలిచినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి పత్ర జరిగే దాంట్లో ఈటల రాజేందర్ యొక్క పాత్ర ప్రముఖమైంది. ఆనాడు నాకు తెలుసు, మనందరం చూసాం పేపర్లో కూడా, ఈటల రాజేందర్ కేసీఆర్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారే స్వయంగా వెళ్ళి తన పార్టీలోకి ఆహ్వానించారు.
రమ్మని అన్నారు ఈ పోరాటం. కానీ ఆయన ఒక పార్టీ, మోదీ గారి నాయకత్వంలో ఉన్న పార్టీని ఎన్నుకున్నారు. ఆ పార్టీకే కట్టుబడి ఆయన ఈరోజు పోరాటంలో నిలుస్తున్నారు. అదే పార్టీ తిరిగి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే పార్లమెంట్లో గెలిచాడో మల్కాజ్గిరి నియోజకవర్గంలో, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ మల్కాజ్గిరి పార్టీ నిలబెట్టుకోవడం చాలా అవసరమైంది. కానీ ఈటల రాజేందర్ మళ్ళీ ఛాలెంజ్ తీసుకున్నాడు. ఆనాడు గజ్వేల్లో ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో మళ్ళీ ఒక సింహంగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన ముందున్న సమస్య, బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఇంత బలమైన పోరాటం చేస్తున్నప్పుడు మన బలహీన వర్గాలకు చెందిన వాళ్ళంగా ఆయన వైపు ఉండాలన్నా వద్దా అని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం చేయగలిగింది మన ఓటు, మన మాట. మన మాటకి ఇంకో 10 మంది ఓటేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నాయకుడిగా మనందరం ఆయన పక్కన నిలబడ్డప్పుడు ఈ వర్గాలకు ఒక గొప్ప విజయం సాధించగలుగుతుంది. ఒకవేళ ఈ విజయం ఆయనకు దక్కలేదనుకో, బలహీన వర్గాలు మళ్ళీ ఇంకా దశాబ్ద కాలమైనా ఇలాగే పడిచేస్తారనే సంకేతం వెళ్తుంది తప్ప మరొక సంకేతం వెళ్ళదు. ఎల్బీ నగర్లో ఆర్ కృష్ణయ్య గారు నిలబడ్డారు. బలహీన వర్గాల సంఖ్య బలంగా ఉంది అని ఆయన నిలబడ్డారు. ఆయన రాకపోయినా, కనపడకపోయినా, ఎవరిని పలకరించకపోయినా సమస్త బలహీన వర్గాలంతా కూడా ఆయన్ని గెలిపించారు. ఏం సంకేతం వెళ్ళింది? ఆర్ కృష్ణయ్య గారి వెనుక బలహీన వర్గాలు ఉన్నారు అనే సంకేతం ప్రపంచానికి వెళ్ళింది. దానివల్ల ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఆయనను పిలిచి ఒక రాజ్యసభకు పంపించారు. కారణం ఏమిటి? నేను బలహీన వర్గాల కోసం చాలా ప్రేమ చూపుతున్నానని మనకు చెప్పడం కోసం ఆర్ కృష్ణయ్య మన నాయకుడికి, బలహీన వర్గాల నాయకుడు కాబట్టి మన నాయకుడే అంటున్నాను, ఆయన ఏ పార్టీ అన్నా ఉండి అని. కాబట్టి అటువంటి గౌరవం ఆయనకి ఇచ్చాడు. అది బలహీన వర్గాలకు ఉన్నటువంటి ఆస్తి. ఆ సంకేతం ఇవాళ రాజకీయాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రులకు కానీ, ప్రధానమంత్రులకు కానీ, ఒక బలహీన వర్గాల వ్యక్తికి బలహీన వర్గాల కులాలన్నీ కూడా నిలబడ్డాయని మనం రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది మన కోసం, ఇది మన కోసం. ఒక కులంతో మనం ఏది సాధించలేదు. కులాలన్నీ కూడగట్టినప్పుడు లైక్ మైండెడ్ ఈ పేదరికంతో అనగదాలి రాజకీయ రంగంలో మనం రాజకీయ పోరాటం చేయలేక, ఈ కోట్ల రూపాయల వ్యవస్థలో మనం చేయలేక, ఈ దోపిడీ వ్యవస్థలో మనం బాధ పంచుకోలేక, మౌనంగా ఉండలేక, చూస్తూ నిరాశ నిస్పృహలు లోను కాకుండా మనకు ఒక నాయకత్వం అవకాశం వచ్చినప్పుడు కూడా నీవు సైతం నేను నీ పక్కన నిలబడతానని మనం అనలేకపోతే మనకు అస్తిత్వం లేదు. మనందరం చదువుకున్నాం, జ్ఞానం ఉంది, సంపద సృష్టిస్తున్నాం, సంపాదిస్తున్నాం, కష్టం చేస్తున్నాం. కానీ ఆ కఠినమైనటువంటి భయంకరమైనటువంటి రాజకీయ రంగంలో నిలబడాలంటే కనీసం ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలంటే 100 కోట్లు కావాలి, సరిపోవు. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పరిస్థితి మనం చూసాం. అడుక్కు తినైనా సరే కేసీఆర్ మీద పోరాటం చేద్దామని ఈటల రాజేందర్ నిలబడ్డారు. గెలిపించారు, గౌరవం దక్కింది. కానీ ఆయన ఎంచుకున్న విధానం ఏంటంటే సాగోపేతంగా ముఖ్యమంత్రులతోటే పోరాటం చేయాలా అనే లక్ష్యం పెట్టుకున్నాడు ఆయన గెలవడానికి. కాబట్టి మనం బలహీన వర్గాల్లో ఒక భాగంగా, మన కులము అయినా ఈ బలహీన వర్గాలందరికీ ఒక కులం, ఆ కులంలో మన భాగం ఉంది. కాబట్టి మన పాత్ర ఎక్కడ పద్మశాలి ఉన్నా ఈ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పద్మశాలీలందరూ ఏకంగా ఎటువైపు మళ్ళీ చూడకుండా ఖచ్చితంగా మన నాయకుడు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వచ్చే రాజేందర్ గారికి ఓటేయడానికి మనం సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందేశం చెప్పడం కోసమే నేను భారతీయ జనతా పార్టీ గొప్ప విషయం గురించి నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. రాజకీయ పార్టీలు మనందరికీ ఉన్నాయి,
ఓటు ఎన్నికలు ఎవరిని గెలిపించుకోవాలి. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో వర్క్ పూర్తి చేశాడు. ఒక విషయాన్ని మనం అందరం నమ్మాలి, రానున్న ఈ ఎన్నికల తర్వాత ఈ భారతదేశంలో పై నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా బలహీన వర్గాలకు పెద్ద పీట వేయబోతున్నాయి అన్ని పార్టీలు. ఒక భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్, ఏ పార్టీ అయినా కూడా బలహీన వర్గాలందరికీ కూడా వేదిక జరుగుతూ ఉంది. మీరు చూడండి, ఎవరి మేనిఫెస్టోలైనా బీసీల గణన మీరు చేస్తామని భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసింది, కాంగ్రెస్ డిక్లేర్ చేసింది. బీసీ గణన అంటే ఈ నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది అని లెక్క అవుతుంది. ఓటర్ లిస్టులో బీసీ అని నా పేరు పక్కన పడుతుంది, ఇది ఒక బీసీ అని, రఘు పక్కన బీసీ, కాశీనాథ్ పక్కన బీసీ. ఇలా ఓటర్ లిస్టులో ఉన్నప్పుడు మనం ఎవరమని మనం గుర్తించే అవకాశం వస్తుంది. ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లని ఒకటి దగ్గర వస్తుందని పదే మనం రుజువు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రానున్న యుద్ధంలో మనం పాల్పంచుకోవాలన్నప్పుడు మనం సిద్ధం కావాలి, మన వాయిస్ వినిపించేవాడు కావాలి. రేపు బీసీ గణన తర్వాత బీసీలకు రిజర్వేషన్స్ కావాలనే సంఘటన వస్తుంది ఖచ్చితంగా. రిజర్వేషన్లో మన మీద బీసీలే ఉంటారు, మరొకరు ఉండరు. ఎవడు గెలిచినా బీసీ గెలుస్తాడు. కాబట్టి బీసీ అనేది ఒక వర్గంగా ఏర్పడబోతుంది. ఆ బీసీ వర్గంలో మన పాత్ర ప్రముఖంగా ఉంటుంది. కాబట్టి దీనికోసం మన గంటను నిలబెట్టడం కోసం ఒక వాక్ శక్తి కలిగినటువంటి, ఒక నిజాయితీ పరుడైనటువంటి ఈటల రాజేందర్ని కనుక మనం గెలిపించుకోలేకపోతే భవిష్యత్తు రాజకీయాల్ని మనమే చిదిమేసినట్టు అనుకోవాలి. వీళ్ళంతా వేస్ట్. ఎవరైతే అగ్రవర్ణాలు చెప్తారో వీళ్ళు ఉపన్యాసాలకే పనికొస్తారు, మాటలకే పనికొస్తారు, కులాలుగా విడిపోతారు, బీసీలుగా ఒక రకంగా ఉండలేరు అని చాలామంది మాట్లాడతారు. వాస్తవం కూడా రాజకీయంలో తప్పకుండా ఇటువంటి వ్యవహారాలు చేస్తారు. కౌటిల్యుడు అంతటి వాడు రాజనీతి కుట్రనీతి పెద్ద తేడా ఉండదండి అని చెప్పాడు. కుట్రనీతితో సమానమైంది రాజనీతి. రాజనీతి అంటే రాజ్యం కోసం, విశాలమైనటువంటి దేశం కోసం చేస్తున్నామని చెప్తారు, కానీ అందులో కూడా కుట్ర ఇమిడి ఉంటుంది. కుట్రనీతి అన్నప్పుడు వ్యక్తిగతంగా కుట్రనీతి. కాబట్టి తేడా ఏముండదు, రాజకీయమే అలా ఉంటుంది. ఇది ఇలా ఎందుకు ఉందని ప్రశ్నించకూడదు, అందులోనే గెలవాలి. కుట్రతోటే, దౌర్జన్యంతోటే, దోపిడీతోటే మనం గెలవాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి కలిగిన నాయకులు ముందు నిలబడ్డప్పుడు మన శక్తిని మనం అందించకపోతే మనం దేనికున్నట్టు, ఎందుకున్నట్టు? నాకు రాజేందర్ గారితో అంత పరిచయం లేదు, నేను రాజేందర్ గారితో ఎప్పుడు మాట్లాడలేదు కూడా మీకు విషయం చెప్తున్నాను. కానీ రాజేందర్ గారు ఒక శక్తివంతుడు, బలంగా పోరాడుతున్నాడు. ఆర్థిక పుష్టిని కూడా తన శక్తితోటి ఏదో కోళ్ళ పాముల వ్యాపారం చేసుకొని సంపాదిస్తున్నాడు. మొత్తం ఆస్తిపోయినా ఖర్చు పెట్టైనా కూడా నేను నిలబడతా అని బహిరంగంగా చెప్పినాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ముద్దాడాలా, మన వాళ్ళని నిలబడాలా, మేము నీ పక్కన ఉన్నామని చెప్పగలగాలా, మన ఓటు వాళ్ళకి చేయాలి. మనం 10 మందికి చెప్పాలా. రాజేంద్ర గారు మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా పెద్దది. ఇందాక చెప్పినట్టుగా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం ఆయన్ని డెఫినెట్గా ఆయన ఉపయోగించుకుంటుంది. ఈ గెలుపోవడంలో ఉన్నా లేకున్నా ఆయన ఉపయోగించుకుంటుంది, అందులో అనుమానం లేదు. గెలుపు అనేది బలహీన వర్గాలకు ఒక బలమైన సంకేతం ఇవ్వబోతుంది. దేశ ప్రధాని పద్మశాలి కులం అంటే ఏందో ఆయన నోట్తో చెప్పాడు. ఆయనకు తెలుసు పద్మశాలి కులం అనేది ఒకటి ఉంది. ఈ కులములో ఉన్నవాళ్ళు చాలా మంచి వాళ్ళని కూడా ఆయన హృదయానికి తెలుసు. ఇలాంటిదే కేసీఆర్ కూడా చెప్పాడు గతంలో. పద్మశాలి ఇంట్లోనే నేను చదువుకున్నా, వాళ్ళ ఇంట్లోనే బువ్వ తిన్నా, వాళ్ళ ఇంటి పరిస్థితులు నాకు తెలుసు. కానీ మాట వేరు, చేత వేరు. కేసీఆర్ గారు పద్మశాలీల కోసం ఇది గొప్ప పని చేసిందని చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. ఏదో కొంతమందిని ఐఏఎస్ ఆఫీసర్లు చేసాడు, కొంతమంది అసిస్టెంట్లు పెట్టుకుని ఉపయోగించుకోవాలి. కానీ ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకునేటట్టు కేసీఆర్ మనకి చేసినారని చెప్పుకోవడానికి ఏం లేదు. ఏ ప్రభుత్వమైనా కొన్ని చేస్తేనే కొన్ని చేయలేదు. కానీ మనం రాజకీయ పోరాటంలో విరమించుకొని ఇంటికాడ పడకుండా మనం ఎవరు లేకి పెట్టాడు. ఈరోజు
ఒక కులాల వారిగా ఉన్నది వాస్తవమే, కులాన్ని కులంగా గుర్తించడం వాస్తవమే, కులాల సమీకరణే బలహీన వర్గాల సమీకరణ అని. ఈ బలహీన వర్గాల సమీకరణ కనుక జరిగితే ఓటర్ లిస్టులో 55 నుంచి 65% వరకు ఓట్లు ఉన్నాయి. ఇవి కనుక ఏకీకృతం అయితే మన పీఠాలు కదులుతాయని పీఠం మీద ఉన్న వాళ్ళకు తెలుసు. కాబట్టి కలవనీయకుండా వాళ్ళ కుట్రనీతి చేస్తారు. దాన్ని మనం కలిసేటట్టుగా మనం చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ఒక ప్రధానమంత్రి పద్మశాలి కులాన్ని గుర్తుపట్టినటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నట్టు ఇదొక అడ్వాంటేజ్, ఇదొక అవకాశం అయింది. కాబట్టి ఆయన ఆలోచన కూడా, ప్రధానమంత్రి ఆలోచన కూడా బలహీన వర్గాల పట్ల సానుకూలంగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన కూడా బలహీన వర్గాల నుంచి వచ్చినవాడు. ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు, మా అమ్మ రాట్నం పడుతుంది, మా అమ్మ మొగ్గం తీస్తుంది అని ఆయన చెప్పుకున్నాడు. అంటే మొగ్గం అంటే ఏంటో తెలుసు, రాట్నం అంటే ఏం తెలుసు, మనం చేసే వృత్తి పట్ల ఆయన గౌరవం ఉంది, మన కులం పట్ల ఆయన ప్రేమ ఉంది. అటువంటి పార్టీలో ఉన్నవాడు రానున్న రోజుల్లో బలహీన వర్గాలకు ఒక పెద్ద పీట వేయాలని కమిట్మెంట్ అయినటువంటి ఒక వర్గంలో మన బలహీన నాయకుడు కూడా అందులో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తాం? ఎందుకు మనం బేసిజం, ఎందుకు మనకు వ్యవస్థ? కాబట్టి నిస్సంకోచం ఈటల రాజేందర్ గారు ట్రాఫిక్లో ఇరుక్కపోయినాడు. వాస్తవంగా నేను కూడా వచ్చేటప్పుడు ఒక 20 నిమిషాలు ఇరుక్కపోయాను. అక్కడ ఏదో మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన సమయం ఇక్కడికి అందాలా. నేను అందుకే చూస్తున్న రాజేందర్ గారు వస్తామని. కానీ ఇంకా నా భోజనాలు అందరూ తీసుకోమని ఒక 10 నిమిషాల్లో ట్రాఫిక్ క్లియరెన్స్ కాగానే వస్తాడు. కాబట్టి మనం వచ్చి రాజేందర్ గారి మాటలు కూడా వినవలసిన అవసరం ఉంది. ఈలోక తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మాట మంచి అందరితో కలుస్తాడు. భోజనాలు చేసే సమయంలో ఆయనతో ఫోటోలు దిగవచ్చు, షేక్ హ్యాండ్ చేయవచ్చు. మళ్ళీ ఆయన ఎంపీ అయిపోయి మంత్రి అయిపోయిన తర్వాత మనకు దొరకకపోవును. కనీసం ఈ ఫోటోలు అయినా గుర్తుపెట్టుకోవడానికి, రేపు ఎప్పుడైనా అడగడానికైనా ఉపయోగపడతాయి. కాబట్టి గెలుపు అయితే భారతీయ జనతా పార్టీ విషయం నేను గొప్ప చెప్పడం లేదు. నేను దేశంలో చూసినటువంటి నాకున్న పరిజ్ఞానం వరకు ప్రధానమంత్రి మరొకసారి మోడీ గారి అవుతారని నిర్ధారించబడ్డది. దాంట్లో అనుమానం ఏం లేదు. అది నేనేదో గొప్పగా చెప్తలేదు, నేనేదో తెలిసి అందరికీ తెలిసిన విషయం. 80% నడుపు 90% అదే చెప్తాను. ఎందుకంటే దేశానికి ఒక నాయకుడు అవసరం ఉన్నాడు, అది ఇంకోసారి ఇస్తారు. అటువంటి వ్యక్తి పార్టీలో ఉండడం ఇంకొక అడ్వాంటేజ్. ఒకవేళ ఆయన ఆ పార్టీలు లేకపోయినా కూడా మనం ఈటల రాజేందర్ పక్కన ఉండాల్సిన అవసరం మనకు ఉందని చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఏ పార్టీ అయినా కానీ, ఎందుకంటే నా బీసీ బిడ్డ, ఒక గర్జించగలిగే శక్తి ఉన్నవాడు, ప్రశ్నించగలిగే శక్తి ఉన్నవాడు, ఏ ప్రశ్నైనా చాలా స్పష్టంగా సంధించగలడు. కన్ఫ్యూజన్ ఉండదు ఆయన దగ్గర. సూటిగా ప్రశ్నించగలడు, సూటిగా నిలదీయగలడు, తెగబడి పోరాటం చేయగలడు, ఆవేశపడడు, నిర్మలమైనటువంటి వ్యక్తి. కాబట్టి మనం ఒక నాయకుడిని మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓటుని ఖచ్చితంగా కూడా రాజేందర్ గారికి పోయేటట్టుగా ప్రతి ఒక్కరం నోటి మాటతోటి మన సహచరులందరికీ మనకు ఉన్నటువంటి వాట్సాప్ల ద్వారా కానీ ఇంకో రకంగా కానీ మనం రాజేందర్ గెలుచుకోవడం మనం కృషి చేయాల్సిన అవసరం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి నాయకుల్ని గెలిపించుకోలేకపోతే సమస్త బలహీన వర్గాలకు ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఇవాళ నేను ఖచ్చితంగా ఎల్బీ నగర్లో ఆర్పిస్తే గెలుపు జరిగింది కాబట్టి బలహీన బీసీ వర్గాలంతా కూడా ఒక తాటి మీద ఉన్నారనే సంకేతం పోయింది. అది కనుక గెలవకపోయింది ఇలా ఆయన రాజకీయంలో పోయేవాడు. కాబట్టి రాజేందర్ని ఉన్న గజ్జి వల్ల ఓడిపోవడం అనేది ఓటమి కాదు, ఒక సింహాన్ని బంధించడం కోసం తన పాత్ర తాను పోషించాడు. ఆయన ఏ పార్టీ నుంచి అయినా చేయగలడు. కాబట్టి నేను కోరుకునేది ఏమిటంటే మనందరం కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఈటల రాజేందర్ గారిని గెలుపు కోసం మన శక్తి వంచన లేకుండా ఎంత చేతనైతే అంత, ఎన్ని ఓట్లు వేయించగలిగితే అన్ని ఓట్లు వేసి మనకు మనం ఓటు వేసుకున్నామని, మన నాయకులు మనం గెలిపించుకున్నామని శక్తితో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వ్యవహారాలు మాట్లాడుతూ నేను సెలవు తీసుకోగలుగుతాను. ఈటల రాజేందర్ గెలుపు కోసం మనం ఎంతైనా కృషి చేయాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటూ ధన్యవాదాలు. ఈ అవకాశం